పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. మనీ బ్లాకేజ్ ఉంది అని చెప్పి చాలా మంది కూడా మనకు చెప్తూ ఉంటారు. బ్లాక్ అయిపోయిందండి, మా డబ్బు అనేది స్టక్ అయింది అని అంటూ ఉంటారు. భలే కష్టంగా అనిపిస్తుంది. అరే, వాళ్ళ డబ్బు అట్లా బ్లాక్ అయిపోవటం, లేదా అసలు మా ఉందా, వెల్తీగా అయ్యే పరిస్థితి ఉందా మా జీవితాల్లో అని అడిగేవాళ్ళు ఉంటారు. అంటే మేము ధనవంతులుగా మారుతామా అని అడిగేవాళ్ళు ఉంటారు. అసలు మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అన్లాక్ చేయడానికి, హిడెన్ వెల్త్ని అన్లాక్ చేయడానికి ఏదైనా ఉందా, మార్గం ఏదైనా ఉందా? తప్పకుండా చెప్తాను. ప్రతి ఒక్కళ్ళని ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టించడము భగవంతుడు. ప్రతి ఒక్కళ్ళకి విడివిడిగా వేలి ముద్రలు ఇవ్వడము. ఒక్కళ్ళ వేలి ముద్రలు ఒక్కళ్ళకి మ్యాచ్ అంటే ఏంటి, ఒకళ్ళ జాతకం ఇంకోళ్ళతో మ్యాచ్ కాదు, ఎవరు తెచ్చుకుంది వాళ్ళదే అని చెప్పి మనం చూస్తుంటాం. కనీసం మొహం కవళికలు పోలికలు అన్నా ఏమైనా మ్యాచ్ అవుతాయేమో కానీ, బుద్ధులు ఏమైనా మ్యాచ్ అవుతాయేమో కానీ ఎన్ని క్రియేట్ చేస్తున్నాడు అక్క. అదే కదా మ్యాచ్ అవ్వవు. అంటే ఏంటి అని అంటే అంత మ్యాచ్ అవ్వవు కదా. కానీ నువ్వున్న దగ్గర నీ ఇంట్లోనూ తూర్పు ఉత్తరం అన్ని ఉన్నాయి, నేనున్న దగ్గర ఉన్నాయి. ఉన్నవాడి దగ్గర ఏదో వేరే దిక్కు ఎక్కువగా లేదు. అష్ట దిక్కులు నీకెంతో నాకు అంతే, నాకెంతో నీకు అంతే, అవునా కదా. సో అలాగే ఎలిమెంట్స్ కూడా 5 ఎలిమెంట్స్ హెల్ప్ చేస్తున్నాయి మనకి. వీడు పేద, వీడు ధనికుడు అన్నట్టుగా కాకుండా అందరికీ ఒకటే, అవునా కదా. అంటే ఏంటి, ఒక నీటిలో ఎవరైనా పైకి వచ్చారు అని అంటే ఈదిన వాడే బతికాడు అంతే. ఈదాలి బతకాలి. జాగ్రత్తగా ఉన్నవాడే ఫైర్ తో జాగ్రత్తగా ఉన్నాడు, ఊపిరి పీల్చుకున్న వాడే బ్రతికాడు. అంటే ఏంటంటే మనం దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే భగవంతుడు మా మీద సరైన దృష్టి పెట్టట్లేదు అని అనుకుంటాం. ఆయన దృష్టి పెట్టకపోవడం కాదు, ఆయన దృష్టి పెట్టిన చోట మనం నిలబడకుండా ఉండడం. ఎక్కడైతే వెలుతురు వస్తుందో అక్కడ నిలబడకుండా మాకెప్పుడు చీకటే అనుకుంటూ ఉండడం. మరి ఆ వెలుతురులోకి రావాలి అని అంటే ముందు నీకు ఇచ్చిన దానికి నువ్వు సంతృప్తిగా ఉండడం, సాటిస్ఫాక్షన్గా ఉండడం, గ్రాటిట్యూడ్ చూపించడం, ఇలాంటివి చేస్తూ ఉంటే, పాజిటివ్గా ఉండడము అనేది ఉంటే కనుక ఆ వెలుతురులోకి ఆటోమేటిక్గా నువ్వు వచ్చేస్తావు. నేను నా జీవితంలో చాలా పెద్ద లాస్లో ఉన్నప్పుడు నువ్వు ఇంత లాస్ నాకు ఎట్లా నువ్వు ఇచ్చావు భగవంతుడా, నేనేం కోరాను, నువ్వు నాకేం ఇచ్చావు అని అంటే ఒక్కసారి నాకు ఒక 5 minutesలో నాకు మొత్తం అంత సినిమా చూపించినట్టు చూపించాడు. అప్పుడు అనుకున్నాను, ఆహా లేదు, నువ్వు నాకు చాలా చేసావు, నాకంటే కూడా నా పిల్లలకి ఇంకా చాలా చేసావు. ఖచ్చితంగా నేను తండ్రిగా నిలబడతాను, ఏముందిలే నేను ఉన్నాను కదా అని చెప్పి చూపించావు. అది నిజంగా చాలా సంతోషం అనిపించింది, నాకు ఆనందం అనిపించింది. సంతోషం కంటే కూడా ఆనందం అనిపించింది. కాబట్టి మన దగ్గర ఉన్న వాటికి మనం ముందు సంతోషపడాలి. అలాగే మీరు ఎప్పుడూ కూడా యూనివర్స్ ఇచ్చిన సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, లేకపోతే డైరెక్షన్స్ని కానివ్వండి, లేదు అంటే కనుక ఈ ఎలిమెంట్స్ని కానివ్వండి, అంటే వాటర్, ఎయిర్, ఫైర్, ఈ స్పేస్, వీటిని కానివ్వండి, మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద రీసెర్చ్ చేయండి. నో మ్యాటర్ వాట్ యు డూ, జస్ట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ అ స్మాల్ కప్ ఆఫ్ వాటర్, మేబీ 7 ఎలాచిస్, ఒక 4 లవంగాలు, లేకపోతే దాల్చిన చెక్క, ఇంత రైస్, బియ్యమో, అంతేగా నువ్వు ఇన్వెస్ట్ చేసేది నీ నమ్మకం. ఇక్కడ ప్రధానమైన పాత్ర పోషించేది నమ్మకం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యూనివర్స్ లో ఇప్పుడు లవంగాలు ఉన్నాయి అనుకో, లవంగాలు, దాల్చిన చెక్క ఒక సంవత్సరం పాటు దగ్గర పెట్టు, దాల్చిన చెక్క వాసన లవంగానికి అంటదు, లవంగం వాసన దాల్చిన చెక్కకి అంటదు, అసలు మారదు. కానీ ఆ సుగంధం అలా వస్తూనే వెదజల్లుతూనే ఉంటుంది. అంటే ఏంటి, సమ్ పవర్ ఇస్ దేర్ విత్ ఇన్ దెమ్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే, నార్త్, మనం ఇక్కడ మీకు డబ్బు గురించి ఏదైనా కావాలి అని అంటే కనుక నార్త్ డైరెక్షన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎట్లాంటి బ్లాకేజ్ ఉన్నా కూడా తన్నుకొని వచ్చేటట్టుగా ఉండాలి మనకి. అంటే ఉత్తరం దిక్కుని అలా చూడాలి. ఉండి మనకి ఉత్తరం దిక్కుని ఆ హిడెన్ వెల్త్ ఏదైతే ఉందో, బాబా గారు అన్నారు కదా, నా దగ్గర బోలెడు ఖజానా ఉంది, సరిగ్గా అడిగేవాడు లేడు అని అన్నాడు కదా. ఆ సరిగ్గా అడగడం ఏంటో నేర్చుకుందాం మనం.
ఓకేనా? హా. ఆ హిడెన్ వెల్త్ ని మనం ఎట్లా మనం ఇన్వైట్ చేయాలి మన జీవితంలోకి అనేది చూద్దాం. నార్త్ డైరెక్షన్ లో మీరు ఏం చేస్తారంటే గాజు బౌల్లో వాటర్ తీసుకోండి. ఇక్కడ మనము గాజుని హెల్ప్ తీసుకుంటున్నాం. గాజు ఎందుకు తీసుకుంటాము అంటే పారదర్శకత ఉండాలి. అంటే భగవంతుడికిను భక్తుడికి మధ్య టోటల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఈయనకేం తెలియదు కదా అని చెప్పడం కాదు. అవునయ్యా నేను తప్పు చేశాను, ఆ రోజు నేను ఎక్కువగా ఖర్చు పెట్టేశాను, ఆ రోజు మా వాళ్ళు అలా చేశారు, మా అమ్మ అలా చేసిందో, మా తాత ఇలా చేశాడో కాదు, ఈ రోజు ఈ డబ్బుని నేను నీ దయతో నేను కరెక్ట్ గా ఖర్చు పెడతాను అనే నమ్మకం నాకుంది. ఏదో బుద్ధి తక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ ఆశపడి ఇచ్చానే అనుకో, వద్దు అసలు వచ్చేటట్టు చూడు. ఇట్లాంటి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఓకే. అందుకని ట్రాన్స్పరెన్సీని బాగా మనకి ఆయన నుంచి మనకి, మన నుంచి ఆయనకి అందజేసేది గాజు. ఇక్కడ మళ్ళీ ప్లాస్టిక్ పెట్టడానికి వీలు వద్దు. గాజు పెట్టుకోండి. గాజు బౌల్ ఇంత చిన్నదైనా సరే గాజే ఉండాలి. ఏమంటే వేరే లేదు ఏది ఉండకూడదు, గాజే ఉండాలి. అందులో వాటర్ ని తీసుకోండి. ఓకే. వాటర్ తీసుకునేటప్పుడు వాటర్ మీరు ఏం చేస్తారంటే డోంట్ యూజ్ ఎనీ ఫిల్టర్ వాటర్. ఓకే, మామూలుగా పంపులో వచ్చే వాటర్ ని పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీరు ఆ వాటర్ కి థ్యాంక్స్ చెప్పండి, నాకు దీనికి ఉపయోగపడుతున్నావు, నువ్వు ఈ హిడెన్ వెల్త్ ని మా ఇంటికి తీసుకురావడానికి, బ్లాకేజెస్ రిమూవ్ చేయడానికి నాకు హెల్ప్ అవుతున్నావు అని చెప్పి దండం పెట్టుకొని ఆ బౌల్లో ఆ వాటర్ ని పోయండి. పోసిన తర్వాత ఇక్కడ మనం చేసేది 7 లవంగాలు, 7 ఎలాచీలు. 7కి ఉన్న విశిష్టత ఏంటి అని అంటే, ఎక్కడి నుంచి ఉన్నని ఇదంతా కూడా పట్టుకొని లాక్కొని వచ్చి తీసుకో అని చెప్పిస్తుంది. నా జీవితంలో అదే జరిగింది. నిన్న కూడా నేను చెక్ చేస్తే ఈయన అకౌంట్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ విత్ 7. ద డాక్టర్ హూ హెస్ ట్రీటెడ్ హిమ్ ఈజ్ 7 born on 7. నేను మామూలుగా ఇంట్రెస్ట్ కొద్దిగా అడిగాను, ఆయన మామూలుగా చెప్పారు ఇలా, ఎందుకండి అన్నది ఊరికి నేను అన్నాను హీస్ 7. అంటే ఏంటంటే 7 ఏంటి అని అంటే నీకు కావాల్సింది, నీకు రావాల్సింది నీకు ఇచ్చే వెళ్తుంది, నీకు ఇష్టమున్నా లేకపోయినా. పైగా చాలా అపారమైన నాలెడ్జ్ కదా 7కి. చాలా ఎక్కడెక్కడ తవ్వి తీసేసేవారు మా నాన్నగారు, పికిలించేవారు. అసలు నేను చెప్తుండే నాకు పిచ్చకపోయింది. ఒక రోజు మూసి సీనదులు ఎలా పుట్టాయని చెప్పి ఈటీవీలో ఆయన చెప్పిన తర్వాత 3 ఏళ్లకి నేను చూశాను ఈటీవీలో చెప్పడం. ఆయన అప్పుడే చెప్పారు, అంతకు ముందే. అంత సబ్జెక్ట్ మీద నాలెడ్జ్, ప్రతి దాని మీద ఇంట్రెస్ట్, వైడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడము. All 7s are like that. All 7s are like that. కాబట్టి ఊహాజనితంగా ఆలోచించడం ఇదంతా కూడాను ఎక్కడి నుంచైనా తీసుకొని వస్తాడు. అందులో భగవంతుడి దగ్గర నుంచి ఆ ప్లానెట్ నో యూ హ్యావ్ టు గివ్ హిమ్ అని చెప్పి తీసుకొస్తుంది. కాబట్టి 7 కార్డమమ్స్ అంటే ఎలాచీలు, గ్రీన్ ఎలాచీస్. 7 ఏమో లవంగాలు వేసి పెట్టండి, ఆ వాటర్ లో వేసి ఉంచండి. ఇది వెడ్నెస్డే నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఈ రీల్ చూసే ముందు మీకు గనక వెడ్నెస్డే ఒక 2-3 రోజులు ఉంది అనుకుంటే గనక మార్క్ చేసి పెట్టుకోండి. 21 days చేయండి. రోజు ఆ వాటర్ ని ఏ టైంలో, ఫస్ట్ వెన్స్డే రోజు ఏ రోజు పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి? ఏ టైం అయినా పర్వాలేదు, మంచి టైం చూసుకోండి. క్యాలెండర్ లో ఉంటాయి కదా అభిజిత్ ముహూర్తము అంటే 12 o'clock. వెన్స్డే అభిజిత్ ముహూర్తం ఉండదు, దుర్ముహూర్తం. మంచి టైం ఏదైనా మంచి టైం చూసుకొని పెట్టుకో. ఆ వెడ్నెస్డే నుంచి స్టార్ట్ చేయండి. డైలీ ఓన్లీ ఎలాచీలను లవంగాలు మాత్రమే చేంజ్ చేయాలి, వాటర్ చేంజ్. ఆ వాటర్ అలాగే 21 days ఆ వాటర్ అలాగే ఉత్తర దిక్కులో పెట్టాలి. దాని మీద మనం ఏమి కవర్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. వాటర్ మీద దుమ్ము ధూళి ఏమన్నా పడని వదిలేసేయండి. పిల్లలు ఉన్నారు అంటే కొంచెం పైకి పెట్టండి. ముట్టుకోకండి నాన్న అని చెప్పండి, నాన్న ఇది ముట్టుకోకు అని చెప్పండి. కొంచెం పైకి పెట్టుకోండి. వాళ్ళ కోసం అంటే మనం ఎలాగో పైకి పెట్టుకుంటాం కదా. కానీ పిల్లలు ఏం లేరు, కానీ ఉత్తరంలో ఏమి ఇవి లేవండి, సెల్ఫ్ లాంటివి లేవంటే కింద పెట్టచ్చు. ఒక స్టూల్ వేసి పెట్టుకోండి, ఒక స్టూల్ వేసుకొని పెట్టుకోండి, ఒక పీట వేసుకొని పెట్టుకోండి. లేదా దానికోసం ప్లాస్టిక్ స్టూల్ కొనండి, తప్పేం లేదు. దానికోసం స్టూల్ కొనండి. ఇంటికి వస్తువు వస్తే గ్రేట్, ఏదైనా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వస్తువు కొనుక్కుంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. నేనైతే అదే పని చేస్తా. చీరలు కొనుక్కుంటానా, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి చూసుకొని మళ్ళీ ఒకసారి ఇలా వేసుకొని ఫాల్కి ఇచ్చే ముందు ఇలా చూసుకొని అందరికి చూపించి, అంటే ఇంట్రెస్ట్ అన్నమాట.
మనకు ఒక ఆనందం అనేది ఉంటుంది, మనం మన కోసం ఏమైనా కొనుక్కున్నాం అవును. అంటే. అవును. కాబట్టి సో తప్పకుండా వెన్స్డే పని రోజు చేయండి. ఓ మంచి ముహూర్తంలో చేసుకోమంటున్నారు కదా. ఆ. అప్పుడు వేసే 7 లవంగాలు 7 ఇలాచీలు వేసేస్తాం. నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడు అవి తీసి మళ్ళీ కొత్తవి ఎప్పుడు వేయాలి? ఒక టైం పెట్టుకోండి. Mm. మీరు డిసిప్లైన్డ్ గా ఒక టైం చేస్తే కూడా చాలా ఇష్టం. ఉమ్, ఒక 10 o'clock పెట్టుకోండి మార్నింగ్ Mm. చేయండి. Mm. లేదు అంటే కనుక డైలీ వాటర్ చేంజ్ చేయాలనిపిస్తుందండి, మాకు Mm. చాలా దుమ్ము పడుతుంది మా ఇంట్లో అంటే కనుక Mm. డైలీ కూడా వాటర్ చేంజ్ చేయొచ్చు. ఉమ్. బట్ ఇమ్మెన్స్ రిజల్ట్స్ ఉంటాయి. మరి ఈ ఇలాచీల్ని లవంగాల్ని ఏం చేయాలి? చెట్లలో వేసేయడమే, Ah. మనం ఏం యూస్ చేసుకోవద్దు. ఓకే. ఎవ్రీడే చెట్లలో వేసేయడమే. 21 days తర్వాత మరి ఆ వాటర్ని ఏం చేయాలి? వాటర్ చెట్లలో వేసేయడమే. Mm. డైలీ చేంజ్ చేసుకున్నా పర్వాలేదు, 2-3 Mm. రోజులకు చేంజ్ చేసుకున్నా పర్వాలేదు. ఆ వాటర్ మాత్రం చెట్టు. బయట చెట్లలో వేసేయడమే. ఇలా చేస్తే ఖచ్చితంగా మార్పు Mm. అనేది ఉంటుంది. మా మరి ఇప్పుడు ఆడవాళ్ళం మేము చేస్తున్నాము, ఖచ్చితంగా 21 days లో అయితే అడ్డు రాదు. ఒకవేళ వచ్చే పరిస్థితి ఉందంటే అయిపోయిన తర్వాత మొదలు అయిపోయిన పెట్టమంటారా? తర్వాత కంటిన్యూ చేయండి. Mm. ఇంట్లో ఎవరైనా చేంజ్ చేస్తానంటే చేంజ్ చేయండి Mm. అని చెప్పండి. Mm. లేదు అంటే పక్కకు కూర్చోరు కాబట్టి బెటర్ అట్లానే వదిలేసేసి మళ్ళీ ఇంకో 5 days ఎక్స్ట్రా చేసుకుంటే సరిపోతుంది. అయినా పీరియడ్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టుకోవచ్చు. మొదలు అప్పుడు పెట్టుకోవచ్చు, అడ్డు రాదు. అప్పుడు అడ్డు రాదు. సరిపోతుంది. మరి మధ్యలో అడ్డు మేము బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి చేయలేదంటే ఏమైనా అవుతుందా? నువ్వు నేను వెళ్ళి పెట్టాలి. అందుకని వెళ్ళకూడదు. మనం కృష్ణ పరమాత్మలో అయితే పోనీ వెళ్ళిపోవచ్చు. అట్లా కాదు. ఇంట్లో ఇప్పుడు స్కూల్ పిల్లలు చదువులు ఎవరు వెళ్తారు చెప్పు? వెళ్ళరా? వెళ్ళరు. ఏమన్నా వెళ్ళాల్సిన అవసరం ఏమన్నా వస్తే వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇంకో 21 days కంటిన్యూ చేయండి. ఈ పెట్టింది మాత్రం ఎక్కడికి పోదు. అయ్యో నువ్వు మళ్ళీ పెట్టలేదని చెప్పి వెళ్తే ఏమి తలుపులు వేసేసుకోదు. ఓకే. యూనివర్స్ ఎప్పుడు అట్లా చేయదు. యూనివర్స్కి ఎప్పుడు కూడా సరైన రీజన్ ఉంటే కనుక డెఫినెట్ గా హెల్ప్ చేస్తాయి మనకి. ఎప్పుడైనా గమనించేవా లేదు, నేనైతే పాలు పొంగుతుంటే చాలా దూరంలో ఉంటా, ఆగ వస్తున్నాను అంటే ఆగుతాయి తెలుసా. అంటే గాలి వల్లే కదా, హెల్ప్ తప్పకుండా చేస్తుంది యూనివర్స్, గ్యారంటీగా. మనం మాట్లాడుకోవాలి అంతే. సరైన రీజన్ అనేది ఉంటే కనుక అది సరిపోతుంది. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. ఏం చేయాలో తెలియట్లేదు, అగమ్యంగా ఉంది మా పరిస్థితి, డబ్బులన్నీ ఆగిపోయాయి, పెద్ద పెద్ద పరిహారాలు చేసే పరిస్థితి లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చేయలేంరా, ఆగిపోతే ఇంకేం ఏదో ఊపిరి పీల్చుకుంటున్నాము వదులుతున్నాం అన్న లెవెల్లోనే ఉంటుంది. నేను చూస్తున్నాను కదా, ఏమిటో ఏం చెయ్యాలంటే కూడా ఏం అర్థం కాదు. ఇది మిత్తంగా ఇప్పుడు బావగారు ఉన్నారు, ఆయన శాలరీ లేదు ఇప్పుడు, ఎలా ఆ శాలరీని మనం ఎట్లా మనం ఎర్న్ చేయాలి అని అంటే ఎంత చేసినా అంత దాకా రావట్లేదు తెలుసా. ఎంత కష్టపడినా కూడా అంత దాకా రాదు, టైం పడుతుంది దానికి. అందుకని నేను కూడా అంటే ఆయన శాలరీ నా ఏమేంటంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యే నాటి వరకు నేను రిటైర్ అయ్యి ఇందులోనే ఉంటాను, నేను రిటైర్ అవ్వనని చాలా ప్లాన్స్ ఉండేవి ఆయనకి. ఆయన ఏం అందించాలనుకున్నారో పిల్లలకి మళ్ళీ అది అందించాలి, అట్లీస్ట్ ఆయన ఆత్మశాంతిగా ఉంటుంది కదా పాపం అనే ఫీలింగ్ అనమాట నాకు. అందుకని ఎంత ట్రై చేసినా కూడా ఎక్కడో ఒక్కడ మనం ఆగుతున్నాం ఒక జోన్లో. ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి నేను ఈ రెమెడీస్ చేస్తున్నాను, ఇవి తప్పకుండా నాకైతే మాత్రం ఉపయోగపడ్డాయి, మీకు కూడా అలానే ఉపయోగపడతాయని చెప్తున్నాను నేను. అద్భుతం అక్క, డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.